5వ తేదీ జరిగినటువంటి హైందవ శంకరరావు మీటింగ్ బహిరంగ సభ విజయవాడలో జరిగింది. మేము కూడా ఆ సభకు వెళ్ళినాము. మేము చాలా మన హిందూ బంధువులు సుమారు అనుకున్నది ఒకటి, అక్కడ బహిరంగ విచిత్రంగా జనాలు మించిపోయింది, గ్రాండ్గా సక్సెస్ అయింది. దాన్ని చూసి మన సాయి ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. అది హిందువులకు అందరికీ చాలా బాధాకరం విషయం. సాయి ప్రసాద్ రెడ్డి గారు, నీ కూడా ఒక హిందువు అట్లా అనడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీరు మన పార్సారి కూడా అక్కడ ఎందుకు పోవడము, ఆడ కింద కూర్చోవడము అలాంటివి అనడం చాలా విడ్డరంగా ఉంటుంది. ఎందుకంటే మన పార్సారికి ఒక హిందూ కాబట్టి అతని బాధ్యత అది. ఎందుకంటే మన హిందూ సమాజం సభ కాబట్టి దాన్ని కంపల్సరీగా పోవాలనేది అతని బాధ్యత. అతను కష్టపడి 10 రోజులు ఆడే ఉండి కష్టపడి ప్రతి ఒక్కటి సూచనలు, పెద్దల సూచనల మేరకు అక్కడ వర్క్ చేసినాడు అతను. కానీ మీరు పోకుండా కాకుండా అక్కడ ఎందుకు పోయినాడు, ఏం పని, మీ బంధువు ఇది విశ్వ హిందూ పరిషత్కు సంబంధించింది కదా అని. విశ్వ హిందూ పరిషత్ సంబంధించింది, కానీ మనం విశ్వ హిందూ పరిషత్ మన హిందూ కాబట్టి దాంట్లో కూడా ఎంటర్ అవుతాము ఆ సభకి. కాబట్టి మీరు ఆ మాట చాలా బాధ వేసింది ప్రతి హిందువుకి. ప్రతి మాటకు మీరు ఖండిస్తున్నాము సాయి ప్రసాద్ గారు. ఇంకోటి విషయం అంటే, మళ్ళీ ఎక్కడో ఉండి ఆ విషయం తెలియకున్నట్లు వేరే వాళ్ళు అడిగి కూడా చెప్తుంటారంటే ఇంకా ఎట్లా చెప్పలేము, అర్థం కదా. అలాంటి హిందూ బంధువులకు సభ పెట్టినప్పుడు ఎంకరేజ్ చేయాలి, కానీ నీ తోచినందుకు కానీ ఏదో ఒకటి జనాలు పంపించే మార్గం చేయాలి. కానీ అలాంటిది మీరు చందాల గిందలు ఎత్తుకోవడం కాదు. కొంతమంది మన హిందూ బంధువులు కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు. అలాంటి వాళ్ళకు కొంతమంది ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు కొంత డబ్బు ఇచ్చి కూడా వెహికల్ పంపించినారు జనాలు పిలుచుకోబడి. అంటే అది సేవ అన్నమాట. ఇలాంటి సక్సెస్ చేయాలంటే అది మా ధైర్యంతో చాలామంది అట్లా వచ్చినారు. చాలా సుమారు భయంకరంగా జనాలు వచ్చినారు. ఇంకోటి విషయం ఏమిటంటే, మొన్ననే ఇది సభలోన ఉమ్మి సలం కూడా మాట్లాడాడు. మన ముస్లిం సోదరుడు అయినా కరెక్ట్ మాట్లాడినాడు. హిందూ ప్రతి ఒక్క మతం ఎవరు మతాలు వాళ్ళు చేసుకోలేరు. సభలు ఎంకరేజ్ చేయాలి. ఎమ్మెల్యే కూడా, నీవు మాజీ ఎమ్మెల్యేని కూడా అలాంటిది ఎందుకు పోయినావు, చందలు ఎత్తినావు, ఏం పని అది అనడం చాలా విచిత్రము. ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం సాయి ప్రసాద్ గారు. జై శ్రీరామ్ అందరికీ.